సార్ మరొక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే వరుస శ్వేతపత్రాలతో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీని గతంలో చేసిన తప్పులు ప్రజల ముందు ఉంచే ప్రయత్నమా? అంటే సప్త శ్వేత పత్రాలు అనుకో ఏడో పెట్టుకున్నారు ఆయన. అవును, వరుసగా అంటే 2-3 చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక 3 లెవెల్స్లో గత ప్రభుత్వం మీద జరుగుతుంది. ఒకటి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ ఆయన అనుయాయులు కానీ వీళ్ళందరూ చేసినటువంటివి, అలాగే అప్పుడు కాస్త నోరు పారేసుకొని దుర్భాషలాడిన వాళ్ళు వీళ్ళందరూ చేసినవి, వాటి మీద ఫోకస్ ఒకటి. రెండవది విధానపరమైన అవకతవకలని చేసి ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ఇవన్నీ తీసేసుకోవటం, భూములు. ఉదాహరణకి ఈరోజు రెవెన్యూ శాఖ దాని మీద ఉంది. నిజంగా నేను ఎప్పుడో 3-4 నెలల కిందట కూడా పెట్టా. అతిపెద్ద సమస్య భూముల్లో జరిగింది. రకరకాల భూములు, ఈవెన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కూడా కీలకమైంది ఎవరివి కానీ భూములు ఐడెంటిఫై చేస్తే తీసుకోవచ్చని విశాఖపట్నంలో కూడా. సో భూములు వాటికి ఇట్లాంటి అనేక విధానపరమైన అంశాలను తవ్వడం. మూడోది ఆర్థికంగా ఏం బాగాలేదు, అన్ని శాఖలు అన్ని దాంట్లో కూడా డొల్లైపోయింది. మేము ఖాళీ ఖజానాతో మొదలు పెడుతున్నాము. ఇంకా మేము ఎదురు ఇవ్వాల్సినవి గత బకాయిలు. ఇప్పుడు ఎందుకంటే జగన్ కూడా తరచూ గత ప్రభుత్వం తాలూకు ఇన్ని బకాయిలు మేము చెల్లించామని. నిజమే, అది ఎవరి తర్వాత ఎవరు వచ్చినా అంతకుముందు బకాయిలు చెల్లించాల్సిందే కదా. కాబట్టి అది కూడా ఎస్టాబ్లిష్ చేయటం. ప్రత్యేకించండి పోలవరం, విద్యుత్ శక్తి ఇట్లాంటివి తీసుకుంటే రివర్స్ పాలసీస్ అవి తీసుకొచ్చేది. సో ఇక్కడ పాలసీ ప్లస్ ఫైనాన్స్, రివర్స్ పాలసీల వల్ల నష్టం జరిగింది. రివర్స్ టెండరింగ్ అని మొదట అది ఎలక్ట్రిసిటీలో, నెక్స్ట్ పోలవరంలోనే మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఇది నష్టం వచ్చింది అని చెప్పటం, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన భారాలు చెప్పటం. మూడోది వీటిని కేంద్రానికి కూడా కొంచెం చెప్పి మాది బాగాలేదని చెప్పడానికి కూడా ఇవి పత్రాలు రేపు సమర్పించడం, ఇవన్నీ ఆలోచన కావచ్చు. అవన్నీ ఇప్పుడు అంటే తక్కువ రేటుకి వస్తాయంటే కూడా ఎక్కువ వాళ్ళకి టెండర్లు ఇచ్చారు, తమ వాళ్ళకే ఇచ్చారు, కొన్ని అర్థంతరంగా ఆపేసినందుకు వాళ్ళ నష్టం వచ్చింది. ఇలాంటి అంశాలు చెప్పడం కావచ్చు. విధానపరంగా పెద్ద తలకిందులు అవుతుందంటే మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధానం ఇచ్చి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టమంది. స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఒక నష్టం వద్దు అని అందరూ అంటుంటే, అందరికంటే ముందు స్మార్ట్ మీటర్లు పెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాగే. ఆ పెట్టడంలో కూడా ఎవరి దగ్గర స్మార్ట్ మీటర్లు తెప్పించారన్నది కూడా వాళ్ళు ఉండగానే కాంట్రవర్సీ అయింది. అంటే మళ్ళీ అస్మదేయులకు అవి ఇచ్చి ఎక్కువ రేట్లకు తెప్పించారని. సో ఇలాంటి అంశాలన్నీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండొచ్చు. సార్ దీనివల్ల ఏంటి ఉపయోగం? వైట్ పేపర్ వల్ల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమా? దీనివల్ల ఏమైనా కలిసి వచ్చే అంశం ఉంటుంది? ఏం జరిగిందో ఒక తప్పు జరిగింది అని చెప్పడం, తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడం. మూడోది మేము ఆర్థికంగా చాలా ఒడిదుడుకుల మధ్య బయలుదేరుతున్నాము, వీటన్నిటిని సెట్ చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం. మీరు 22వ తారీఖు నుంచి అసెంబ్లీ అంటున్నారు కదా, ఈ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. సెప్టెంబర్ వరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఈ నెలాఖరు వరకు గతంలో పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. ఈ లోపల మేము ఇవన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో సెప్టెంబర్లో వస్తామని చెప్తారు. ఒక ఏడాది 2 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం కొంచెం అరుదయని కూడా నాతో ఎవరో అంటున్నారు నిన్న, మాజీ మంత్రులు ఇట్లాంటి. కాబట్టి చూడాలి ఇంక ఇవన్నీ. ఈ శ్వేతపత్రంలో కూడా తీవ్రంగా జరిగినవన్నీ చెప్పడం ఉంటుంది. అయితే ఒక అంశం ఏమంటే నేను అనుకునేది, పోలవరం, అమరావతి, ఇప్పుడు విద్యుత్ శక్తి ఏదైనా సరే ఏ దశలో దేనివల్ల ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తుకు ఎంత ఆర్థిక సహాయం కావాలి, ఆర్థికంగా ఎంత కావాలి, దీనికి కేంద్రం నుంచి ఇంకోటి ఎలా రావాలి అన్నది కూడా, వనరులు ఏంటి అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. సామాన్యంగా ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ వచ్చాక అంతకుముందు పార్టీ అద్భుతంగా చేసిందని చెప్పే అవకాశం ఎట్లాగూ ఉండదు. ఇక్కడ ప్రత్యేకించి 5 ఏళ్ళు వెనక్కిపోయింది, సర్వనాశనం అయిపోయింది ఎలాగో అన్నారు. కాబట్టి ఇంకా సర్వనాశనం అన్నాక అన్ని రంగాలు అయి ఉంటాయనే కదా ఉద్దేశం. కానీ నేను ఇంకొక శ్వేతపత్రం చంద్రబాబు గారు ఇస్తే బాగుంటుంది. అది ఉభయ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒడిదుడుకు ఇవి. ఇప్పటికి మొన్న వాళ్ళు సమావేశం అయ్యారు, అక్కడ ఏం జరిగింది అది తర్వాత వస్తుంది అని మీరు కూడా పెట్టినట్టున్నారు. కానీ అది కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఏ సమస్య ఏ దశలో ఉంది, ఏ రాష్ట్రం ఏం కోరుకుంటుంది. అంటే కమిటీలు వేశారు కదా, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. దానికి ముందు స్టేటస్ రిపోర్ట్, అది ఫ్యూచర్ కదా. ఇప్పుడు మీరు ఈ రంగాలన్నింటిలో కూడా స్టేటస్ రిపోర్ట్ ఇస్తున్నట్టే 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, గత ప్రభుత్వం ఎక్కడ వదిలిపెట్టింది, మీరు ఎక్కడ దాన్ని మారుస్తున్నారు. సో నేను అనుకోవటం విభజన సమస్యల మీద కూడా పారదర్శకంగా ఒక శ్వేతపత్రం ఇస్తే
కొన్ని అపార్థాలకు అవకాశం లేకుండాను ఈ ఇరు రాష్ట్రాలు వాటి కోణాలు ప్రజలకు అర్థమయ్యే విధంగానూ ఉంటుంది. సరే, అంతేకాకుండా 16ని క్యాబినెట్ సమావేశం, ఏపీ క్యాబినెట్ అంటే ఏ అంశాలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్గా 6 గ్యారంటీస్ మొదట్లో ఉండాలి కదా. సూపర్ 6 సూపర్ 6 ఉండాలి. తర్వాత మా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ లైన్స్లో ఉండాలి అనేది ఒకటి, రాజకీయంగా ముందుకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొత్త ప్రభుత్వం యొక్క మొదటి పూర్తి స్థాయి కేబినెట్ ఇది అవుతుంది. మొన్న జరిగింది ప్రాథమికంగా కొంచెం మొదలు పెట్టినా కానీ అందువల్ల కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు, పైగా ఆ సందర్భంలో కొన్ని బయట కూడా పెట్టవచ్చు. బహుశా ఇప్పుడు సిట్ లాంటివి వేయటము ఇట్లాంటివి కూడా చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక సిట్ వేసి ఆ రంగాల మీద, అలాగే శ్వేతపత్రాల్లో బయటకు వచ్చినటువంటి విషయాల యొక్క ఫాలోఅప్ ఏంటి, ఫాలోఅప్ కూడా ఉండాలి కదా. ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ, ప్రయారిటీస్ తయారు చేసుకోవటం కానీ, కొన్ని ఉపసంఘాలు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు.